Hello students, today you are going to learn 3-column cash book. This is very important for the examination, you know that. So don't skip the video. మొదటి నుండి చివరి వరకు వీడియోని పూర్తిగా చూడండి. చూసి లెక్కని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత 10 మార్కులు సంపాదించండి. బిఫోర్ డూయింగ్ దిస్ క్యాష్ బుక్ వీ షుడ్ నాట్ డూ సమ్ మిస్టేక్స్. అంటే దీంట్లో మనం చేయకూడని ఇవి ఏంటున్నాయంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేవి ఈ 3-column క్యాష్ బుక్స్లో మనము రాయకూడదు. ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ గురించి మనం సబ్సిడరీ బుక్స్లో క్లియర్గా నేర్చుకున్నాము. వాటిని గుర్తు చేసుకుని ఒకవేళ మీకు ప్రాబ్లంలో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఇస్తే వాటిని ఇగ్నోర్ చేయాలి, అంతేగాని 3-column క్యాష్ బుక్లో రాయకూడదు. ఓకేనా? తర్వాత ఈ 3-column క్యాష్ బుక్లో మేజర్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ ఏమిటి అని అంటే కాంట్రా ఎంట్రీస్ అంటాము. దీన్నే డబుల్ ఎంట్రీ అంటాము. కాంట్రా ఎంట్రీస్ ఆర్ మేజర్లీ 2 టైప్స్. అంటే ఇవి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఒకటేమో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, రెండోది క్యాష్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్. అంటే క్యాష్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసినప్పుడు, రెండోది క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేయడం, అంటే బ్యాంకులో వేసినప్పుడు కాంట్రా ఎంట్రీ అనేది వస్తుంది. అంటే ఈ ఎంట్రీని మనము 3-column క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ రాయాలి, క్రెడిట్ సైడ్ కూడా రాయాలి. ఇది ఎలా రాయాలో లెక్క ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు మరొకసారి చూపిస్తాను. ఈ కాంట్రా ఎంట్రీలో జనరల్గా ఎలా ఇస్తారంటే వెన్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ బిజినెస్ యూస్ అని ఇస్తే ఇది కాంట్రా ఎంట్రీ అవుతుంది. అలాగే రెండోది వెన్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్ అని ఇచ్చినప్పుడు కూడా కాంట్రా ఎంట్రీ వస్తుంది. అలాగే మూడో పాయింట్లో ఏంటంటే క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్, పెయిడ్ అంటే డిపాజిటే, ఒక్కొక్కసారి క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అని ఇస్తాడు, ఇది కూడా కాంట్రా ఎంట్రీయే. అలాగే ఓపెన్డ్ బ్యాంక్ అకౌంట్, అంటే బ్యాంకులో మనం అకౌంట్ ఓపెన్ చేస్తే కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఇకపోతే ఈ 3-columnలో లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉన్నాయి, వాటి మీద కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అవి ఏంటంటే ఆల్ రిసీప్ట్స్ త్రూ గూగుల్ పే, ఫోన్పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు. ఓకే, వీటి ద్వారా వచ్చిన అమౌంట్స్ ఏమున్నా సరే డెబిట్ సైడ్ బ్యాంక్ కాలంలో మాత్రమే చూపించాలి. ఓకే, ఇది ఒక కండిషన్. ఇది రెండోది లేటెస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఆల్ పేమెంట్స్ త్రూ గూగుల్ పే, ఫోన్పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవన్నీ కూడా పేమెంట్స్ కాబట్టి 3-column క్యాష్ బుక్లో క్రెడిట్ సైడు బ్యాంక్ కాలంలో చూపించాలి. ఓకేనా? మరొకసారి చెప్తున్నాను చూడండి. ఆల్ పేమెంట్స్ త్రూ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలా ఏవైనా సరే, అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వీటి ద్వారా పేమెంట్ చేసినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ని మనము క్రెడిట్ సైడు బ్యాంక్ కాలంలో మాత్రమే చూపించాలి. ఈ పాయింట్లు గుర్తు చేసుకోవాలి మనం 3-column క్యాష్ బుక్ చేసేటప్పుడు. అలాగే నెక్స్ట్ ఏంటంటే టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూజ్ ఇట్ ప్రాపర్లీ ఫర్ యువర్ సక్సెస్. అంటే దీన్ని టైం ప్రకారం కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు 10కి 10 మార్కులు వస్తాయి. ఇంకా లెక్కలోకి వెళ్ళిపోయి లెక్క మీకు ఒకటి ఇక్కడ ఇచ్చి దాన్ని ఏ రకంగా పోస్టింగ్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకేనా? హలో స్టూడెంట్స్, ఇప్పుడు 3-column క్యాష్ బుక్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ 3-column క్యాష్ బుక్ స్టార్ట్ అయ్యే ముందు మరొకసారి మనము ఈ కాంట్రా ఎంట్రీస్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. Contra entry means the transaction which is posted on both the sides of the cash book, debit side as well as credit side is called contra entry. Contra entry అంటే దీన్ని డబుల్ ఎంట్రీ అంటాము. అయితే ఈ ఎంట్రీని
మనము క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ రాస్తాము, క్రెడిట్ సైడ్ కూడా రాస్తాము. ఎలా రాస్తాము అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ కాంట్రా ఎంట్రీ మీకు మేజర్గా 2 రకాలుగా వస్తుందని చెప్పాను. ఒకటి క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు, క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు, అంటే బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు. రెండోది బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుందని చెప్పాను. ఇంకా డీటెయిల్డ్గా మీకు కాంట్రా ఎంట్రీస్ ఎలా ఇస్తాడో ఒకసారి స్క్రీన్ మీద చూడండి. యూజువలీ ద కాంట్రా ఎంట్రీస్ విల్ అపియర్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. అంటే మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్లో ఇప్పుడు నేను చూపించబోయే ట్రాన్సాక్షన్స్ ఇస్తాడు. వాటిని మీరు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి కాంట్రా ఎంట్రీస్గా గుర్తించి పోస్టింగ్ అనేది చేయాలన్నమాట. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. వెన్ ఎన్ అకౌంట్ ఈజ్ ఓపెన్ విత్ ద బ్యాంక్, మన బ్యాంకులో కనుక అంటే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే కాంట్రా ఎంట్రీ వస్తుంది. అంటే అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు బ్యాంకులో డబ్బులు వేస్తాం కదా, కాబట్టి క్యాష్ డిపాజిట్ చేస్తున్నాము. క్యాష్ డిపాజిట్ చేస్తే కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఒక్కొక్కసారి ఇలా ఇస్తారు ట్రాన్సాక్షన్. అలాగే రెండోది చూడండి, వెన్ క్యాష్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్, సింపుల్గా క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేసామని ఇస్తాడు, పక్కన అమౌంట్ ఇస్తాడు. ఓకే, అప్పుడు కూడా కాంట్రా ఎంట్రీ వస్తుంది. మూడోది ఏంటంటే వెన్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, ఇలాగా సింపుల్గా బ్యాంక్ నుంచి క్యాష్ తీసామని ఇస్తాడు, ఇచ్చినప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుంది. అలాగే ఫోర్త్ ఏంటంటే వెన్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్ అండ్ బిజినెస్ యూస్. చాలా క్లియర్గా ఇవి 2 ట్రాన్సాక్షన్లు నేను ఒకే ట్రాన్సాక్షన్ కింద ఇచ్చాను. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అని ఇస్తాడు, అప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుంది. మళ్ళీ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ బిజినెస్ యూజ్ అని ఇస్తాడు, అప్పుడు కూడా కాంట్రా ఎంట్రీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5వ పాయింట్ చాలా కీలకమైన పాయింట్, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ ద చెక్ ఈజ్ రిసీవ్డ్ ఆన్ 1 day బట్ డిపాజిటెడ్ ఆన్ ఏ సబ్సీక్వెంట్ డే. అంటే జనరల్గా మనకి ఏంటంటే చెక్కులు 2 రకాలు ఉంటాయి. ఒకటి రిసీవ్డ్ చెక్కు, ఒకటి పెయిడ్ చెక్కు. అంటే మనకు వచ్చిన చెక్కు, మనం ఇచ్చిన చెక్కు. రిసీవ్డ్ చెక్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ క్యాష్, కాబట్టి దీనిని ఎప్పుడు కూడా త్రిపుల్ కాలంలో డెబిట్ సైడ్, క్యాష్ కాలంలో చూపించాలి. పెయిడ్ చెక్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ బ్యాంక్, కాబట్టి పెయిడ్ చెక్స్ అంటే పేమెంట్స్, కాబట్టి క్రెడిట్ సైడు మనము క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంలో చూపించాలి. రైట్. అయితే మనకి చెక్స్ వచ్చినప్పుడు ఈరోజు కాకుండా నెక్స్ట్ డే, అంటే అప్ టు 6 months వరకు ఎప్పుడైనా మన బ్యాంకులో డిపాజిట్ చేస్తే కాంట్రా ఎంట్రీ వస్తుంది. అది దాని మీనింగ్ మాట, 5th one తాలూకా మీనింగు. కానీ సార్ ఈరోజు చెక్ వచ్చింది, ఈ చెక్కుని తీసుకెళ్ళి నేను వెంటనే బ్యాంకులో వేస్తే కాంట్రా ఎంట్రీ వస్తుందా అని మీకు డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రాదు అని చెప్తా మీకు. సేమ్ డే కనుక చెక్ ఇస్తే కాంట్రా ఎంట్రీ రాదు. సేమ్ డే ఆ చెక్ని బ్యాంకులో పోస్ట్ చేస్తే ఏ రకంగా మనము పోస్టింగ్ చేస్తామనేది మీకు నెక్స్ట్ లెక్కలో మీకు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు ఈ 3 column క్యాష్ బుక్ యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎప్పుడు కూడా మీరు ఎగ్జామ్లో 3 column క్యాష్ బుక్ ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ఈ 3 column క్యాష్ బుక్ తయారు చేసేటప్పుడు ఎగ్జామ్ పేపర్లో అడ్డంగా దానిని అందుగురించి నేను హారిజంటల్లో చెయ్యండి అని చెప్పాను. ఇక్కడ కాలం చూడండి, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ అలౌడ్, క్యాష్, బ్యాంక్. అలాగే క్రెడిట్ సైడ్ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ పక్కన డిస్కౌంట్ రిసీవ్డ్ పక్కన క్యాష్, క్యాష్ పక్కన బ్యాంక్. ఈ రకంగా ఏంటంటే 3 column క్యాష్ బుక్ ఫార్మేట్ అనేది ఉంటుంది. ఈ 3 column క్యాష్ బుక్లో మేజర్ కిందకి చెప్పింది ఏంటి, కాంట్రా ఎంట్రీస్ చెప్పాను కదా. దాంట్లో ఫస్ట్ ఎంట్రీ చూద్దాం. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అంటే ఇక్కడ 2000 ఇచ్చాను. జనరల్గా ఇక్కడ జర్నల్ ఎంట్రీ ఎలా వస్తుంది, బ్యాంక్ అకౌంట్ ఇటార్ టు క్యాష్ అని వస్తుంది. బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, సో బ్యాంక్ అకౌంట్ ఈజ్ డెబిట్, క్యాష్ ఈజ్ గోయింగ్, సో క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. సో క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అంటే ఈ రకంగా జర్నల్ ఎంట్రీ వస్తుంది. అలాగే క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అని వచ్చినప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుంది. దానికి జర్నల్ ఎంట్రీ ఎలా వస్తుందంటే క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ అయింది, బ్యాంక్ ఇస్తుంది కాబట్టి బ్యాంక్ క్రెడిట్ అయింది, కాబట్టి క్యాష్ అకౌంట్ ఇటార్ టు బ్యాంక్. సో మీకు జనరల్ ఎంట్రీ అర్థం అవ్వాలని చెప్పి విత్ అమౌంట్స్తో ఇచ్చాను. దీని పోస్టింగ్ ఎలాగో మీకు లెక్కలో చూపిస్తాను. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం చూపిస్తున్నాను. ఈ ప్రాబ్లంకి మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు బుక్లో ముందు రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్న తర్వాతే మనము
లెక్క చేద్దాం. ఇప్పుడు ఇదే 3 కాలమ్ క్యాష్ బుక్ని ఇందాక చిన్నగా చూపించాను, ఇప్పుడు పెద్దగా చూపించాను, చాలా క్లియర్గా చూపించాను. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ అలౌడ్, క్యాష్, బ్యాంకు. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్, బ్యాంక్. ఓకే, ఇప్పుడు చాలా క్లియర్గా పెద్దదిగా చూపించాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు ఈ ప్రాబ్లం ఇస్తున్నాను. ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇమీడియట్గా మీరు మీ నోట్స్లో రాసుకోండి. నోట్స్లో రాసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ను ఏ రకంగా మీకు పోస్ట్ చేస్తామనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఒకే స్క్రీన్ మీద మీకు క్వశ్చన్ చూపించి క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చూపించాలంటే ఫార్మేట్ చాలా చిన్నది అవుతుంది, మీకు క్లారిటీ మిస్ అవుతుంది. కాబట్టి ముందుగా మీరు ఆ లెక్క రాసుకోండి. లెక్క రాసుకున్న తర్వాత అప్పుడు ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ నేను ఏ రకంగా పోస్టింగ్ చేస్తున్నానో చూసుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు 3 కాలమ్ క్యాష్ బుక్ని మనం ఎలా రికార్డ్ చేయాలో చెప్తాను. 3 కాలమ్ క్యాష్ బుక్లో ఫస్ట్ కండిషన్ ఏం గుర్తుపెట్టుకోవాలి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాయకూడదు. రెండోది కాంట్రా ఎంట్రీ అంటే బోత్ సైడ్స్ రాయాలి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంతకుముందు ఏం చెప్పాను, మనకి ఏమైనా పేమెంట్స్ పేటిఎం ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేదా ఫోన్పే ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ ద్వారా కానీ పేమెంట్స్ వస్తే వాటిని డెబిట్ సైడ్ అంటే ఇటు సైడు బ్యాంక్ కాలంలో చూపించాలి అని చెప్పాను. అలాగే మనం గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే వాటిని మనం క్రెడిట్ సైడు అంటే ఇటుపక్క వేసి దాన్ని బ్యాంక్ కాలంలో చూపించాలని చెప్పాను. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే రిసీవ్డ్ చెక్ అనేది ఎప్పుడు మనం క్యాష్ కాలంలో చూపించాలి. అలాగే పెయిడ్ చెక్ అనేది ఎప్పుడు కూడా బ్యాంక్ కాలంలో చూపించాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నాము. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. ఈ ప్రాబ్లం నేను ఆల్రెడీ నేను ఒక కాపీ తీసి పెట్టుకున్నాను ఎందుకంటే నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కాబట్టి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే 2020 ఇచ్చాడు డేటు. రెండు పక్కల మనం 2024 వేసుకుందాము. వేసుకున్న తర్వాత మంత్ మే ఇచ్చాడు. మే 1న మనకి ఇచ్చింది ఏంటంటే క్యాష్ బ్యాలెన్స్ 28,000, బ్యాంక్ బ్యాలెన్స్ 12,000 ఇచ్చాడు. ఈ 2 బ్యాలెన్స్లని మనం పాజిటివ్ బ్యాలెన్స్లు అంటాము, ఈ 2 బ్యాలెన్స్లని డెబిట్ బ్యాలెన్స్లు అంటాం. అంటే ఇవి 2 కూడా మనం డెబిట్ సైడ్ చూపించాలి. దీన్ని ఎలా రాయాలంటే 2 బ్యాలెన్స్ బీడీ అని చెప్పి క్యాష్ బ్యాలెన్స్ని క్యాష్ కాలంలో, బ్యాంక్ బ్యాలెన్స్ని బ్యాంక్ కాలంలో రాయాలి. అర్థమైంది కదా? ఒక్కసారి 2 బ్యాలెన్స్ బీడీ అని రాయండి. బీడీ అంటే బ్రాడ్ డౌన్, దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటాము. క్యాష్ కాలంలో 28, బ్యాంక్ కాలంలో 12,000 రాయాలి. దీనికి సపరేట్గా 2 సార్లు బ్యాంక్ బ్యాలెన్స్ బీడీ అని రాయని అవసరం లేదు. రెండో ట్రాన్సాక్షన్ ఏమి ఇచ్చాడంటే మే 3 క్యాష్ సేల్స్ అని ఇచ్చాడు. అంటే క్యాష్ సేల్స్ అంటే మనం సేల్ చేస్తుంటే మనకి క్యాష్ వస్తుంది. ఈ క్యాష్ వస్తే మనం ఎప్పుడు కూడా క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ వేసుకోవాలి, క్యాష్ పోతే క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. కాబట్టి సేల్ చేస్తే క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్ మనము డేట్ వేసుకుని మే 3 2 సేల్స్ అని రాసుకుని ఆ అమౌంట్ని క్యాష్ కాలంలో వేసుకోవాలి. అమౌంట్ 4,000 ఇచ్చాడు. ఓకే, తర్వాత ట్రాన్సాక్షన్ మీకు మే 5 క్యాష్ పర్చేజెస్ అన్నాడు. క్యాష్ పర్చేజెస్ అంటే మనం పర్చేజ్ చేసి క్యాష్ పే చేసాము అని అర్థం. అంటే క్యాష్ పోతుంది, క్యాష్ పోతే క్రెడిట్ సైడ్ రాయాలి. కాబట్టి క్రెడిట్ సైడ్ మే 5 అని వేసుకుని బై పర్చేజెస్ అని రాసుకుని ఈ అమౌంట్ని క్యాష్ కాలంలో వేసుకోవాలి, 12,000. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏమి ఇచ్చారంటే మే 7 క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ గుర్తొచ్చిందా? అదే గుర్తొచ్చింది కదా, కాంట్రా ఎంట్రీ. ఈ కాంట్రా ఎంట్రీని ఎలా రాయాలో చూడండి. మరొకసారి ట్రాన్సాక్షన్ చదువుతున్నాను. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అంటే మనం బ్యాంకులో క్యాష్ వేస్తున్నాము అంటే పైసలు పోతున్నాయి. పైసలు పోతే ఎప్పుడు కూడా మనం క్రెడిట్ సైడ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. క్రెడిట్ సైడ్ దాని డేట్ వేసుకోండి, మే 7 వేసుకుని క్రెడిట్ సైడు బ్యాంక్తో స్టార్ట్ చేయాలి. బై బ్యాంక్, బ్యాంక్ పక్కన సి అని రాయండి. సి అంటే కాంట్రా ఎంట్రీ అని అర్థం. కొంతమంది లెక్చర్స్ పర్టికులర్స్ కాలమ్స్లో వేసుకోమని చెప్తారు, కొంతమంది లెక్చర్స్ ఎల్ఎఫ్ కాలంలో వేసుకోవచ్చు అని చెప్తారు. ఎక్కడ వేయాలనే డౌట్ లేదు, సి అనేది ఖచ్చితంగా వేయాలి, అదే చాలా ఇంపార్టెంట్. నేనైతే పర్టికులర్స్ కాలంలోనే సి రాయమని చెప్తాను.
ఓకే. సో బ్యాంక్ అని చెప్పి రాసిన తర్వాత దీని తాలూకా అమౌంట్ క్యాష్ కాలంలో వేయాలి 4500. ఓకే. ఇప్పుడు కాంట్రా ఎంట్రీ అంటే రెండు సైడ్లు వస్తుందని చెప్పాం కదా. అంటే ఫస్ట్ ఇప్పుడు క్రెడిట్ సైడ్ రాసాం కాబట్టి డెబిట్ సైడ్ మళ్ళీ May 7th వేసుకుని క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అని రాసాం కాబట్టి డెబిట్ సైడ్ టు క్యాష్ అని రాసి మళ్ళీ సి ఇండికేషన్ కాంట్రా ఎంట్రీ అని రాసి క్యాష్ అని రాసాం కాబట్టి అమౌంట్ని తీసుకెళ్ళి బ్యాంక్ కాలంలో రాయాలి. అంటే క్యాష్ అని చెప్పి బ్యాంక్ కాలంలో రాయాలి, అలాగే బ్యాంక్ అని చెప్పి క్యాష్ కాలంలో అమౌంట్ రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. బ్యాంక్ అని రాసి బ్యాంక్ కాలంలో అమౌంట్ రాయకూడదు, క్యాష్ అని చెప్పి క్యాష్ కాలంలో అమౌంట్ చూపించకూడదు. ఇది లెడ్జర్ రూల్కి వ్యతిరేకం. ఓకే. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ May 10th క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్ అంటే గుర్తొచ్చింది కదా, ఇది కూడా కాంట్రా ఎంట్రీయే. మనము విత్డ్రా అంటే డబ్బులు తీస్తున్నాం, అంటే మనకి పైసలు వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ డెబిట్ సైడ్ స్టార్ట్ చేయాలి. డెబిట్ సైడ్ డేట్ వేసుకోండి May 10th. డెబిట్ సైడ్ కూడా మీరు టు బ్యాంక్తోనే స్టార్ట్ చేయాలి. బ్యాంక్తో స్టార్ట్ చేసి పక్కన సిఎన్ రాసి అమౌంట్ని క్యాష్ కాలంలో వేయాలి 7000. ఓకే. ఇప్పుడు కాంట్రా ఎంట్రీ అంటే రెండు వైపులా వేయాలి కాబట్టి క్రెడిట్ సైడు మళ్ళీ డేట్ వేసుకోండి May 10th అని చెప్పి, డెబిట్లో బ్యాంక్ అని రాశారు కాబట్టి క్రెడిట్లోకి వచ్చేటప్పటికి బై క్యాష్ అని రాయాలి, దాని పక్కన సి అని తప్పకుండా రాయాలి. ఇక్కడ క్యాష్ అని రాశారు కాబట్టి అమౌంట్ని తీసుకెళ్ళి బ్యాంక్ కాలంలో వేయాలి. ఇది కాంట్రా ఎంట్రీ. మీకు May 7th May 10th రెండు కాంట్రా ఎంట్రీస్. May 7th ఏమో డిపాజిట్, May 10th ఏమో క్యాష్ విత్డ్రా. ఇవి రెండు చాలా క్లియర్గా ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకుని మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా 100% మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేటికి May 12th క్యాష్ పెయిడ్ టు రాఘవ బై ఏ చెక్. అంటే రాఘవాకి మనం పేమెంట్ చేసాము. ఎలా పేమెంట్ చేసాము? చెక్ ఇచ్చాము. అంటే పెయిడ్ చెక్ ఎప్పుడు బ్యాంక్ అవుతుంది, దీన్ని ఎప్పుడు కూడా బ్యాంక్ కాలంలో చూపించాలని చెప్పాను కాబట్టి క్రెడిట్ సైడ్ డేట్ వేసుకోండి, బై రాఘవ అని రాసుకోండి. చెక్ ఇచ్చాం కాబట్టి దాని అమౌంట్ని బ్యాంక్ కాలంలో రాయాలి. మళ్ళొకసారి రాఘవకి చెక్ ద్వారా పేమెంట్ చేశాం కాబట్టి బై రాఘవ అని రాసి చెక్కు ఇచ్చాం కాబట్టి ఇచ్చిన చెక్ బ్యాంక్ అవుతుంది కాబట్టి బ్యాంక్ కాలంలో 3000 చూపించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత May 14th క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజు, ప్రైవేట్ యూజు, ఓన్ యూజు, ఫ్యామిలీ యూజు, ఇలా ఏది ఇచ్చినా సరే అది డ్రాయింగ్స్ అకౌంట్ వస్తుంది కాబట్టి ఇది కాంట్రా ఎంట్రీ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కాంట్రా ఎంట్రీ కాదు. కానీ మనం దీన్ని క్రెడిట్ సైడ్ రాయాలి, బై డ్రాయింగ్స్ అని రాయాలి. రాసి బ్యాంకులోంచి డబ్బులు తీసాం కాబట్టి మన బ్యాంకులో అమౌంట్ని చూపించాలి. May 14th క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు కాబట్టి పర్సనల్ యూజ్ అంటే డ్రాయింగ్స్ కాబట్టి బై డ్రాయింగ్స్ అని రాసి ఆ అమౌంట్ని బ్యాంక్ కాలంలో రాయాలి. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. 100కి 100 సార్లు ఎగ్జామ్లో 100% ఎగ్జామ్లో వచ్చే పాయింట్ మాట. ఓకే. May 14th తర్వాత May 18th పెయిడ్ టు సాయిరామ్ 1300 అండ్ పెయిడ్ బై చెక్ 4000. మనం సాయిరామ్కి 2 పేమెంట్లు చేసాము, ఒకటి చెక్ పేమెంట్ చేసాము, ఒకటి క్యాష్ పేమెంట్ చేసాము కాబట్టి క్రెడిట్ సైడ్ డేట్ వేసుకుని బై సాయిరామ్ అని రాసుకుని క్యాష్ పేమెంట్ ఏమో క్యాష్లో వేసుకోవాలి, అలాగే చెక్తో పేమెంట్ చేసినప్పుడు పెయిడ్ చెక్ బ్యాంక్ కాబట్టి బ్యాంక్లో వేసుకోవాలి. అర్థమైందా? ఈ ట్రాన్సాక్షన్ మళ్ళీ చూడండి. సాయిరామ్కి మనం క్యాష్ 1300 ఇచ్చాము, చెక్ 4000 ఇచ్చాం కాబట్టి క్యాష్ అంటే క్యాష్ కాలంలో 1300 చూపించాలి, పెయిడ్ చెక్ అంటే బ్యాంక్ కాబట్టి బ్యాంక్లో 4000 చూపించాలి. మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. May 18 తర్వాత May 22 సోల్డ్ ఓల్డ్ ఫర్నిచర్ అండ్ డిపాజిటెడ్ క్యాష్ ఇన్ ద బ్యాంక్ 11,000. అంటే మనం ఓల్డ్ ఫర్నిచర్ని సేల్ చేస్తే క్యాష్ వచ్చింది, ఆ క్యాష్ రాగానే ఇమీడియట్గా బ్యాంక్ కాలంలో వేసాము. ఇక్కడ ఇది కాంట్రా ఎంట్రీ రాదు. అంటే ఎటువంటి పర్చేజెస్ చేసి కానీ ఎటువంటి సేల్స్ చేసి కానీ వచ్చిన అమౌంట్ కనుక బ్యాంకులో వేస్తే కాంట్రా ఎంట్రీ రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి క్యాష్ రిసిప్ట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ డేట్ వేసుకోండి May 22 టు ఓల్డ్ ఫర్నిచర్ అని రాసుకోండి. వచ్చిన డబ్బులు మనం బ్యాంకులో వేసాం కాబట్టి బ్యాంక్ కాలంలో ఆ అమౌంట్ 11,000 చూపించాలి. అర్థమైందా? నెక్స్ట్ May
25th, received check from Raju 2500 and deposited in the bank on the same day. అంటే రాజు నుంచి మనకు ఒక చెక్ వచ్చింది. రిసీవ్డ్ చెక్ వస్తే క్యాష్ కాలంలో రాయాలి అని చెప్పాను. కానీ రాజు ఏం చేశాడంటే ఆ చెక్ని ఇమీడియట్గా అదే రోజు బ్యాంకులో వేశాడు. అదే రోజు కనుక చెక్ని బ్యాంకులో వేస్తే కాంట్రా ఎంట్రీ రాదు. కాబట్టి ఇది క్యాష్ రిసిప్ట్ కాబట్టి డెబిట్ సైడ్ డేట్ వేసుకుని టు రాజు అని రాసుకుని ఈ అమౌంట్ని క్యాష్లో వేయకుండా బ్యాంకులో వేయాలి. ఎందుకంటే బ్యాంకులో వేశాడు అని ఇచ్చాడు కాబట్టి బ్యాంకులో వేసాము, దీనికి కాంట్రా ఎంట్రీ రాదు. సేమ్ డే చెక్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే కాంట్రా ఎంట్రీ రాదు. మరుసటి రోజు నుంచి 6 monthsలో ఎప్పుడైనా చెక్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే కాంట్రా ఎంట్రీ వస్తుంది. మరొకసారి మీకు గుర్తు చేయడం జరిగింది. May 26 received a check from Gopal 5000 discount allowed 100. ఇక్కడ చూడండి, మే 26 చెక్ వచ్చింది గోపాల్ దగ్గర నుంచి. కాబట్టి ఇది క్యాష్ రిసిప్ట్ కాబట్టి డెబిట్ సైడ్ టు గోపాల్ అని రాయండి. అమౌంట్ని మనము క్యాష్ కాలంలో వెయ్యాలి. ఓకే, రిసీవ్డ్ ఏ చెక్ అన్నాడు. రిసీవ్డ్ చెక్ ట్రీటెడ్ యాజ్ క్యాష్ కాబట్టి క్యాష్ కాలంలో వేయాలి. పక్కన డిస్కౌంట్ ఇచ్చాడు, ఆ డిస్కౌంట్ కాలంలో వేసేసేయండి. కానీ 25కి 26కి కంపేర్ చేసుకుంటే రాజు ఆ చెక్కు బ్యాంకులో వేశాడని ఇచ్చాడు కాబట్టి రాజు చెక్ని మనము ఇక్కడ రాజుకు వచ్చిన చెక్కు బ్యాంకులో వేశాడు అని అన్నారు కాబట్టి బ్యాంకులో వేసాము. గోపాలు చెక్కు రిసీవ్ చేసుకున్నాడు కానీ బ్యాంకులో వేయలేదు, అందుగురించి దాన్ని మనం క్యాష్ కాలంలో చూపించాము. 25, 26 పక్క పక్కన ఇవ్వడానికి కారణం ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని ఇచ్చాను. 25వ తారీఖు బ్యాంకులో వేసాడన్నారు కాబట్టి బ్యాంకులో వేసాము. గోపాల్ కూడా చెక్ రిసీవ్ చేసుకున్నాడు, బ్యాంకులో వేయలేదు, తన దగ్గర ఉంది కాబట్టి క్యాష్ కాలంలో చూపించాము. నెక్స్ట్ May 28 విత్డ్రా క్యాష్ ఫర్ బిజినెస్ యూస్. బిజినెస్ యూజ్ అంటే కాంట్రా ఎంట్రీ. సో డబ్బులు మనం తీసుకున్నాం కాబట్టి డెబిట్ సైడ్ టు బ్యాంక్ అని రాయండి, రాసి సి అని రాయండి. ఆ అమౌంట్ని తీసుకెళ్ళి క్యాష్ కాలంలో చూపించండి. బ్యాంక్ అని చెప్పి క్యాష్లో చూపించాలి. మళ్ళీ సేమ్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ సైడ్ May 28 అని రాసుకోండి. ఇక్కడ బ్యాంక్ అని రాసాం కాబట్టి క్రెడిట్ సైడ్ బై క్యాష్ అని రాసుకోండి. మళ్ళీ సి అని రాయండి. క్యాష్ అని రాశారు కాబట్టి అమౌంట్ని తీసుకెళ్ళి బ్యాంక్ కాలంలో వేయండి. ఇది కాంట్రా ఎంట్రీ. నెక్స్ట్ May 29 పెయిడ్ శాలరీస్ బై ఏ చెక్. ఇదే లాస్ట్ ట్రాన్సాక్షన్. శాలరీస్ పే చేసాము. ఎలా పే చేసాము? చెక్ ఇచ్చాము. శాలరీస్ అంటే పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ బై శాలరీస్ అని రాసి చెక్ ఇచ్చాం కాబట్టి ఇచ్చిన చెక్ బ్యాంక్ కాలంలో చూపించాలి. అయిపోయింది. సో ఈ రకంగా ఏంటంటే మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ క్యాష్ కాలం తీసుకోండి. డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా లేదా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా మీరు ఒకసారి రఫ్గా మీరు ఒకసారి టోటల్ చేసి చూసుకోండి. ఎటుపక్క ఎక్కువ ఉంటే అటుపక్కే ఫస్ట్ టోటల్ చేయాలి. నాకు డెబిట్ సైడ్ ఎక్కువ అమౌంట్ కనిపిస్తుంది కాబట్టి ముందు టోటల్కి బోత్ సైడ్స్ ఇక్కడ టోటల్ చేసి క్యాష్ కాలం నేను టోటల్ చేస్తున్నాను. క్యాష్ కాలం టోటల్ చేస్తే నాకు 45,000 వచ్చింది. ఇదే 45,000ని క్రెడిట్ సైడ్ క్యాష్ కాలంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 45,000లోంచి ఈ 3 ట్రాన్సాక్షన్స్ మైనస్ చేస్తే మనకి క్షమించాలి. తర్వాత బ్యాంక్ కాలము 2 కంపేర్ చేసుకోండి. బ్యాంక్ కాలంలో మనకి డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాంక్ కాలం టోటల్ చేస్తే 30,000 వచ్చింది. అదే అమౌంట్ని మనం క్రెడిట్ సైడ్ కూడా వేసుకోవాలి. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? క్యాష్ కాలం డెబిట్ సైడ్ 45,000 ఉంది, క్యాష్ కాలం క్రెడిట్ సైడ్ 3 కలిపితే తక్కువ ఉంది కాబట్టి ఈ 45,000 నుంచి ఈ 3 కలిపి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఇక్కడ 21,200 వచ్చింది. ఓకే, అలాగే ఇప్పుడు బ్యాంక్ కాలం డెబిట్ సైడ్ 30,000 ఉంది, క్రెడిట్ సైడ్ మనకు తక్కువ ఉంది కాబట్టి 30,000 నుంచి క్రెడిట్ సైడ్ అన్నీ టోటల్ చేసి మైనస్ చేస్తే 4,000 వచ్చింది. ఇప్పుడు ఈ 21,200 4,000కి ముందు దానికి ఎదురకుండా May 31 అని రాసి బై బ్యాలెన్స్ సిడి అని రాయాలి. రెండింటికి ఒకటే రాస్తే సరిపోతుంది. ఎప్పుడైతే సిడి అని రాసామో దీన్ని ఆపోజిట్ లో కంపల్సరీగా అంటే క్రెడిట్ సైడ్ వస్తుంది కాబట్టి డెబిట్ సైడ్ నెక్స్ట్ మంత్ June 1 టు బ్యాలెన్స్ బీడీ అని చెప్పి క్యాష్ కాలంలో క్యాష్ బ్యాలెన్స్ వేయండి, అలాగే బ్యాంక్లో బ్యాంక్ బ్యాలెన్స్ వేయండి. ఇది 3 కాలం క్యాష్ బుక్. ఈ 3 కాలం క్యాష్ బుక్లో 10కి
10కి 10 మార్కులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. కాకపోతే మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మేజర్గా మీరు గుర్తుంచుకోవాల్సింది క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఒకటి, రెండోది కాంట్రా ఎంట్రీస్, మూడోది చెక్స్ తాలూకా అమౌంట్స్. అంటే రిసీవ్డ్ చెక్ ఏమో క్యాష్లో వేయాలి, పెయిడ్ చెక్ బ్యాంక్లో వేయాలి. ఓకే, రిసీవ్డ్ చెక్ సేమ్ డే బ్యాంకులో వేస్తే కాంట్రా ఎంట్రీ రాదు. ఈ విషయాలు గుర్తుంచుకుని మళ్ళీ మీరు ఇంకొక రెండో లెక్క మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రెండో లెక్క కూడా వినండి. వినిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మినిమము ఒక 10 నుంచి ఒక 25 ప్రాబ్లమ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే గన్ షార్ట్గా మీకు ఎగ్జామ్లో 10కి 10 మార్క్స్ వస్తాయి. 10 అంటే మామూలు మార్కులు కాదు మై డియర్ స్టూడెంట్స్, బంపర్ మార్క్స్. సో ఈ 10 మార్క్స్ మీరు తెచ్చుకుంటారని చెప్పి ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే రివైండ్ చేసి చూసుకోండి. ఇంకా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఆ కామెంట్స్కి సంబంధించిన ఆన్సర్స్ మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక వీడియో తీసి మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ తోటి ఫ్రెండ్స్కి ఒకసారి గుర్తు చేయండి. మోహన్ సారు వీడియోస్కి మనము సబ్స్క్రైబ్ చేయమని చెప్పారు, మీరు చేశారా లేదా అని చెప్పి అందరినీ అడిగి అందరి చేత సబ్స్క్రిప్షను చేయించండి. సో నాకు కనిపించేటప్పుడు అందరూ సబ్స్క్రిప్షన్ చేశామని చెప్పాలి. ఓకేనా స్టూడెంట్స్? మళ్ళీ రెండవ ప్రాబ్లము అంటే రెండవ వీడియోలో కూడా మళ్ళీ 3 కాలమ్ క్యాష్ బుక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్ టు గెట్ 10 marks. With love and affection, your Mohan sir. Thank you.